హలో ఎవ్రీవన్. ఏవైనా పూజలు గానీ, వ్రతాలు గానీ ఉన్నాయంటే ఆ ముందు రోజు, ఆ రోజు నెక్స్ట్ డే కూడా ఫుల్ వర్క్ ఉంటది గదండీ! ఇదొచ్చేసైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు. ఆ రోజు అయితే కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేనైతే ముందు. గడపలకి పసుపు రాసైతే బొట్లు పెట్టేసుకున్నాను. తర్వాతొచ్చేసి ప్రసాదానికి కావాల్సిన కొన్నైతే ప్రిపేర్ చేసుకుంటున్నా అండి. ఇక్కడొచ్చేసి శనగలు వాయనమై ఇవ్వాలి కదండీ! దానికోసము. దాంతో పాటు సలివిడికైతే బియ్యం నానబెట్టుకున్నా. ఇంకా బూరెల కోసమైతే పప్పది ఉడకబెట్టుకున్నాము. దాంతో పాటు ఇంక ఈవినింగ్ పూజ అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాను నేను. ఫస్ట్ పూజ అయిన తర్వాత రిమైనింగ్ వర్క్స్ అయితే చేసుకున్నాను. మార్నింగ్ టైమే పూజ ఐటెమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నా అండి. అలా క్లీన్ చేసుకోవడం వల్ల ఈవినింగ్ ఈ ప్రసాదాలు చేసుకోవడానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటే ఈజీ అవుద్ది. ఇంకా పాలవెల్లి కట్టడం అయితే స్టార్ట్ చేశానండి. పాలవెల్లి చూడగానే నాకు చిన్నప్పుడు డేస్ అయితే గుర్తొస్తాయండి. అప్పట్లో ఫ్రూట్స్ అవి అంతా కొనుక్కునే వాళ్ళం కాదు కదా! ఇప్పుడైతే ఫ్రూట్స్ అంటే నార్మలే అందరికిని. ఇంకా ఏదైనా ఇలా వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి వచ్చిందంటే చాలు పాలవెల్లికి ఫ్రూట్స్ కడతారు. అవి తినొచ్చు అనైతే ఉండేది. సో, నాకు తెలిసి మోస్ట్‌లీ చాలామంది 90 కిడ్స్ అయితే ఈ సిట్యుయేషన్ ఫేస్ చేసినోళ్ళే. అవొక స్వీట్ మెమరీస్ అండి. ఇంకా పాలవెల్లి కట్టడం అయితే అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్.